అధ్యాయము 7వ వాక్యం. వాగ్దానం ఏంటంటే, అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములో చేయనటువంటి అద్భుతములు ఈ ప్రజల ఎదుట నేను చేసేదనని దేవుడు ఈ మాసంలో వాగ్దానం చేశారు. ఆయన చేసే అద్భుతములు మన జీవితంలో జరగాలి అంటే కొన్ని అనుభవాలు కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఈ అనుభవాలు కలిగినటువంటి వారి జీవితాల్లో దేవుడు చేసినటువంటి అద్భుతములు ఒక్కొక్కటి మనము ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 7వ వాక్యం. యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ఇక్కడ చదవని చాలక చదవని వాక్య భాగములో యేసుక్రీస్తు వారు, తన శిష్యులు, తన తల్లి అయినటువంటి మరియమ్మ గారు కూడా ఒక వివాహానికి పిలువబడ్డారు. ఆ పిలువబడిన తర్వాత అక్కడ ఆనాటి కాలంలో వివాహానికి వచ్చిన వారికి ద్రాక్షారసమును ఇచ్చినప్పుడు ఆ వివాహము ఘనమైనదిగా ఇచ్చేవాళ్ళు. కనుక వచ్చిన బంధువర్గానికి అంతటికి ద్రాక్షారసమును ఇచ్చేవారు. అయితే అనుకోకుండా ఆ బాణలో ఉన్నటువంటి ద్రాక్షారసం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆ వివాహంలో అవమానము కలగడానికి సమయమైంది. ఇంకా అవమానం కలగకూడదని తన తల్లి అయినటువంటి మరియమ్మ గారు భావించి తిన్నగా యేసుక్రీస్తు వారి యొద్దకు వెళ్ళి, అయ్యా ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది, త్వరగా మీరు ఏదైనా చేసి అవమానం కలగకుండా చేయండి అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడ చెప్పినటువంటి సమాధానం, బాణలను నీళ్లతో నింపుడి. ఎంతవరకు అంటే అంచుల మట్టుకు నీళ్లతో నింపుడి అని చెప్పినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారి మాట వాళ్ళు విన్నారు. ఆయన చెప్పినట్లుగానే చేశారు. దేవుడు మన జీవితంలో అద్భుతములు చేయాలి అంటే దేవుని మాట వినాలి. అక్కడ యేసుక్రీస్తు వారు అవమానం కలగకుండా ఉండాలి అంటే నేను చెప్పినట్లుగా మీరు చేయండి, అద్భుతములు చూస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెంటనే అక్కడ ఉన్నవారు ఆ బాణలని నీళ్లతో నింపారు. ఎంతవరకు నింపారంటే అంచుల మట్టు వరకు నింపారు. తర్వాత జరిగినటువంటి అద్భుతాన్ని చదువుదాం. 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరుచుకొనెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఏంటి ఆ సూచక్రియ? ఏంటి ఆ అద్భుతము? యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా వాళ్ళు విన్నారు. యేసుక్రీస్తు వారి మాటను వాళ్ళు విన్నారు. విన్న తర్వాత దేవుడు చెప్పినట్లుగానే వాళ్ళు చేశారు. జరిగినటువంటి అద్భుతం ఏంటంటే మనకందరికి తెలుసు, నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. హల్లెలూయా. బాణంలో ఉన్నటువంటి నీళ్లుగా లేవు, నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. ఇది ఒక అద్భుతం. భూమి మీద ఎక్కడైనా ఏ జనములైనా చేయబడినటువంటి అద్భుతం ఏంటంటే నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. హల్లెలూయా. ఈ అద్భుతం జరగడం గల కారణం ఏంటంటే వాళ్ళు దేవుని మాట విన్నారు. దేవుని మాటను విన్నారు. ద్రాక్షారసం అయిపోయిన తర్వాత నీళ్ళతో మనకేం పని, లేకపోతే ఇంకొకటి కారణాలు దేవునికి వాళ్ళు ఎదురు చెప్పలేదండి. దేవుడు చెప్పినట్లుగానే బాణల నిండా నీళ్లు నింపారు, అంచుల వరకు నింపారు. ఇంకా జరగబోయేటువంటి అద్భుతం కొరకు వాళ్ళు ఎదురు చూశారు. చూసినట్లుగానే దేవుని మాట విన్నారు, దేవుడు చెప్పినట్లుగా చేశారు. జరగబోతున్నటువంటి అద్భుతం గురించి ఎదురు చూస్తున్నారు. దేవుడు చెప్పినట్లుగానే చేసినట్లుగా వాళ్ళు వాక్యాన్ని మనం చూపిస్తూ ఉన్నారు. దేవుడు చెప్పినట్లుగానే చేశారు, దేవుడు చెప్పినట్లుగానే విన్నారు. నీటిని దేవుడు ద్రాక్షరసంగా మార్చి ఒక అద్భుతాన్ని జరిగించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారారా, ఒక జీవితంలో అద్భుతము జరగాలి అంటే దేవుని మాట వినాలి. దేవుని మాట వినాలి. ఈ మాసంలో దేవుడు ఎందుకు ఈ వాగ్దానం ఇచ్చాడని ఒకసారి ఆలోచన కలిగింది. ఈ మాసంలో దేవుడు ఎందుకు ఈ వాగ్దానం ఇచ్చారా?
భూమి మీద ఎక్కడైనా ఏ జనములనైనా చేయబడినటువంటి అద్భుతములు నేను మీరలా చేసేదనని వాగ్దానం చేసినప్పుడు సంతోషం అనిపించింది. ఎందుకంటే మన జీవితంలో దేవుడు ఏదో ఒక అద్భుతము చేయబోతూ ఉన్నాడు అనే ఒక విశ్వాసం, ఒక నమ్మకం, ఒక ఆనందం. కానీ గడిచిన దినాలలో మంగళవారం దినాన మనము ఆదివారం ఆరాధన ముగించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మంగళవారం 4వ తారీఖు ఒక అద్భుతం అయితే జరిగింది. అది మనకందరికీ తెలుసు. మనం ఎన్నడూ కూడా ఊహించలేదు. కనీసము పోటీలో నిలబడినటువంటి నాయకులు కూడా ఊహించలేదు. వాళ్ళే ఆశ్చర్యంగా ఫీల్ అయిపోతున్నారు. ఒక నాయకుడేమో ఇటువంటి ఓటమి నా జీవితంలో ఎదురవడం ఇది ఆశ్చర్యం, ఇది అద్భుతం అని ఒక నాయకుడు చెప్తున్నాడు. మరొక నాయకుడేమో నా రాజకీయ చరిత్రలోనే ఇంత గొప్ప మెజారిటీ రావడం అద్భుతం. అది మంచిదైనా చెడ్డదైనా కూడా అద్భుతం జరిగింది. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అది మంచిదైనా చెడ్డదైనా మనం ఊహించినటువంటి కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. దేవుడు మన పట్ల అద్భుతము జరిగించాలి అంటే మనము దేవుని మాట వినాలి. ఇలాగే బైబిల్ గ్రంథంలో మనం పరిశోధిస్తే ఒక వ్యక్తి జీవితంలో కూడా ఒక అద్భుతాన్ని చేశాడు. ఆ వ్యక్తి పేరు పేతురు. ఎన్నో దినాలుగా ప్రయాసపడుతున్నాడు, కష్టపడుతున్నాడు, చెమటోరుస్తున్నాడు, రేయనగా పగలనక విపరీతంగా కష్టపడుతున్నాడు. ఎందుకు అంటే తన జీవితంలో, తన కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల చేత నలిగిపోతూ ఉన్నాడు. కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో కరువు కోరలో చిక్కబడి నలిగిపోతూ ఉన్నాడు పేతురు. మధ్యరాత్రి వేళ, రాత్రి అనక పగలనక అతడు ప్రయాసపడుతున్నాడు. ఒక్కటంటే ఒక్క చేప పడటం లేదు. ఇంటికి వెళదామంటే ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతూ ఉన్నాయి. ఇంటికి వెళదామంటే పిల్లలకి ఏం సమాధానం చెప్పాలి? ఇంటికి వెళదామంటే కుటుంబంలో ఆర్థికంగా ఎంత పడిపోయారో పేతురు గారికి తెలుసు. ఒక్క చేపైన పడినా చాలు, నేను దాన్ని అమ్ముకొని నా కుటుంబంలో ఆకలి తీర్చుకుంటాను అన్నటువంటి స్థితిలో పేతురు నలిగిపోతున్నప్పుడు ఆ ప్రయాసని, ఆ కష్టాన్ని, తన స్థితిగతుల్ని చూసినటువంటి దేవుడు తిన్నంగా పేతురు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. వాళ్ళు ఎంతగా ప్రయాసపడుతున్నారో, వాళ్ళు ఎంతగా కష్టపడుతున్నారో, ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా ఒక్క చేపైనా పడకపోవటము దేవుడు చూస్తున్నాడు. తిన్నగా పేతురు దగ్గరికి వెళ్ళి, పేతురు, నేను చెప్పినట్లుగా నువ్వు చేస్తావా? నా మాట నువ్వు వింటావా అన్నప్పుడు పేతురు చెప్తాడు, చెప్పండి నేను మీ మాట వింటానన్నప్పుడు కాస్త ముందుకెళ్ళి కాస్త లోతుగా వలవేసిన వెంటనే నీకు చేపలు పడతాయి అన్నప్పుడు వాస్తవంగా పేతురు చేపలు పట్టుకునే వృత్తి కలిగిన వాడు. తన పితరులు కానీ తన తల్లిదండ్రులు కానీ వాళ్ళు మొత్తము చేపలు పట్టుకునే వృత్తి కలిగిన వాళ్ళు. ఎక్కడ వల వేయాలో, ఎక్కడ చేపలు పడతాయో వాళ్ళకి బాగా తెలుసు. మళ్ళా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఎందుకు వినాలి? ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, రాత్రి మగలు ప్రయాసపడుతున్నాం, కష్టపడుతున్నాం, ఒక్క చేప కూడా పడట్లేదు. ఇప్పుడు వచ్చి కాస్త లోపలికి వెళ్ళి వలవేయి అని చెప్పిన వెంటనే నాకు చేపలు పడతాయా? రాత్రి అంతా ఇక్కడే కదా వలలు వేస్తున్నాను, ఒక చేప కూడా పడటం లేదు. ఇప్పుడు నువ్వు చెప్పిన వెంటనే, నీ మాట విన్న వెంటనే నాకు చేపలు పడతాయా అని దేవునికి విరోధంగా మాట్లాడలేదండి. ఆ మాట చదువుదాం ఒకసారి. లూకాసు వార్త 5వ అధ్యాయము 4వ వాక్యం. లూకాసు వార్త 5వ అధ్యాయము 4వ వాక్యం. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పెను. సీమోను, ఏలినవాడా, రాత్రంతయు ప్రయాసపడితిమి కానీ మాకేమీ కూడా దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలవేతునని ఆయనతో చెప్పాను. జరిగిన అద్భుతం ఏంటి? అయినను నీ మాట చొప్పున నేను వింటాను, అయినను నీ మాటకు నేను లోబడతాను,
అయినను నువ్వు చెప్పినట్లుగా నేను చేస్తాను. దేవుని మాట విన్న తరువాత కలిగిన అద్భుతం ఏంటంటే అతడు వల వేశాడు. చదవండి అక్క 6వ వాక్యం. వారు అలాగూ చేసి అంతవరకేమో ఇదివరకేమో ఒక్క చేప అంటే ఒక్క చేప పడలేదు, ఒక్క చేప అంటే ఒక చేప పడలేదు. ఎప్పుడైతే దేవుని మాట విని వల విసిరాడో ఒక్క చేప కాదు కదా, విస్తారమైన చేపలు. చదవండి అక్క. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సజ్ఞలు చేస్తుంది. ప్రేమని వాళ్ళరా, ఒక్క చేప కాదు కానీ విస్తారమైన చేపలు కాదు కానీ పక్క వారిని కూడా పిలిపించుకొని వారి సహాయం ద్వారా లాక్కుంటే వస్తూనే ఉన్నాయి విస్తారమైన చేపలు. ఈ అద్భుతం ఇదివరకేమో ఒక్క చేప కూడా పడట్లేదు. ఇదివరకేమో రాత్రంతా ప్రయాసపడినా కూడా ఒక్క చేప కూడా పడట్లేదు. దేవుని మాట విన్న వెంటనే విస్తారమైన చేపలు పడడం గల కారణం ఏంటి? విస్తారమైన చేపలు పడి ఒక అద్భుతము జరగడం గల కారణం ఏంటంటే పేతురు దేవుని మాట విన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో అద్భుతము జరగాలి అంటే దేవుని మాట వినాలి. దేవుని మాట వినకుండా ఆ చెప్పినవులే, చూసినవులే, విన్నాములే అని దేవునికి ఆపోజిట్ గా మాట్లాడితే అద్భుతము కాదు కదా. ఇంకా ఒక్క చేప కూడా పడట్లేదు. దానికి అదే కారణం. దేవుడు చెప్పిన మాటకు లోబడాలి, దేవుడు చెప్పినట్లుగా చేయాలి, దేవుని మాట వినాలి. అప్పుడే మన జీవితంలో అద్భుతములు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్న ఆదివారము కిరణ్ గారి ఇంట్లో ఒక కార్యక్రమం జరిగింది. శనివారం రాత్రి నుండి ఫోన్ చేస్తున్నాడు, అన్న వర్షం వచ్చినట్లుంది అన్న, ప్రార్థన చేయండి. మరలా 1 గంట 2 గంటల సమయం అంతే గ్యాప్ లో మరలా ఫోన్ చేసి, అన్న రేపు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం, మొత్తం మీద అందరు తాగుడుబోతులు వస్తారన్న, ఏ ఒక్కరు గొడవ చేయకూడదు, ప్రార్థన చేయండి అన్నప్పుడు అన్న మాటి ప్రార్థన చేస్తా ఉన్నాడు, మాటికి ఫోన్ చేస్తూ ఉన్నాడు, మాటికి ప్రార్థన చేస్తూనే ఉన్నా. దేవునికి అప్పగించుకుంటాం అంతే. ప్రభువా, ఇదిగో మీ పిల్లలమైన మేము మీకు లోబడి మీ మాట విని కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం, ఎటువంటి ఆటంకం జరగకూడదని ప్రార్థన చేస్తూనే ఉన్నాం. తెల్లవారేసరికి వర్షం పడతా ఉంది. తాడుబోతు సంగతి పక్కన పెడితే ఈ వర్షాన్ని ఎవరు ఆపాలి? హల్లెలూయా. తాడుబోతుల గురించి అయితే ప్రార్థన చేస్తున్నాం, వర్షం పడుతుంది. మరలా ఫోను, అన్న వర్షం పడుతుంది, ఖర్చు పెట్టుకుంటున్నాం, ఏమైనా నష్టం కలుగుతుందేమో. మరలా ఫోను, మరలా ప్రార్థన చేయడం. ప్రభువా, ఇది ఈ కార్యక్రమాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. ఎక్కడైనా అవమానం కలగకూడదు, ఎక్కడైనా నష్టం కలగకూడదు, ఎక్కడైనా అపహాస్యము కలగకూడదు. సమస్తము మీ నామ మహిమార్థమై మహిమకరంగా జరిగించండి అని దేవునికి అప్పగించుకున్నాం. దేవుడు చెప్పినట్టుగానే చేశాం, ప్రార్థన చేశాం, దేవునికి అప్పగించుకున్నాం. తర్వాత దేవుడు అద్భుతాన్ని జరిగించాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక తాగుబోతులు నోరిప్పలేదు, ఒక వర్షం వచ్చి ఆటంకం కలగలేదు, ఏమైనా వంటలలో లేదా కార్యక్రమాలు ఏమైనా కొరత ఏమైనా ఏర్పడిందా అంటే ఏర్పడలేదు. సమృద్ధి కలిగింది. కారణం ఏంటంటే దేవుడు చెప్పినట్లుగా మనం చేయాలి. చేసింది ఏదైనా ఉందంటే ప్రార్థన మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటకు మనం వింటే, దేవుని మాటకు మనం లోబడితే అద్భుతము జరుగుతుంది. ప్రియమైన వాళ్ళరా, వర్షాన్ని మనం ఆపగలడం గల కారణం ఏంటంటే దేవుని మాట వినడం ద్వారా. కార్యక్రమంలో కొరత లేకుండా దేవుడు సమృద్ధిగా ఇవ్వడానికి గల కారణం ఏంటంటే దేవుని మాట వినడం ద్వారా. అనేక మంది త్రాగుబోతులు వచ్చినా కూడా కార్యక్రమంలో అవమానం కలగకుండా, గొడవలు కలగకుండా, సమస్యలు లేకుండా చేయడం గల కారణం ఏంటంటే దేవుని మాట వినడం ద్వారా. ప్రియమైన వాళ్ళరా, వాక్యం సెలవిస్తుంది, బలులు అర్పించుట కంటే, కానుకలు అర్పించుట కంటే, వెండి బంగారములు నైవేద్యములు అర్పించుట కంటే యెహోవా మాట వినుట
శ్రేష్టం. దేవుని మాట వింటే చాలు, అద్భుతము జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట వింటే చాలు, మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రియమైన వాళ్ళారా, అందుకైనా ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములైనను చేయబడినటువంటి అద్భుతములు నేను మీ ఎడల చేసేదను. అద్భుతములు చేయాలి అంటే దేవుని మాట వినాలి, దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే మన జీవితంలో దేవుడు అద్భుతములు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాట వింటున్నటువంటి మీ అందరి జీవితాలలో దేవుడు అద్భుతములు చేయును గాక. రెండో మాట చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వాక్యం. యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వాక్యం. చదవండి అక్క. గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన వద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెనని కనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలనని వేడుకొనెను. యేసు సూచక్రియలను మహత్కార్యములను చూడుట కంటే మీరెంత మాత్రము అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాటను నమ్మి వెళ్ళిపోయాడు. కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు చావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక కపెర్నహూములో ప్రధాని కుమారుడు, సామాన్యమైన మనిషి కుమారుడు కాదు, ఒక ప్రధాని కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు గలిలయకు వచ్చిన సంగతి తెలుసుకొని ఈ ప్రధాని యేసు దగ్గరికి వచ్చి, ప్రభువా, నా కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడు, అతడు చావక మునిపే నువ్వు వచ్చి అతన్ని బాగు చేయమని వేడుకుంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడ అతనికి ఏ ఉపదేశం చేయలేదండి. ఇదిగో దేవుని మాట వింటే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, నువ్వు స్తుతిస్తే అద్భుతాలు జరుగుతాయి అని ఏ ఉపదేశము ఆయనకు చెప్పలేదు. అక్కడ ఆయనే దేవుని యందు నమ్మిక ఉంచి వెళ్ళిపోయాడు. ఏదేమైనప్పటికీ ప్రభువా, ఇచ్చిన వాడివి నీవే, బ్రతికించిన నీవే, చంపినా నీవే అన్నట్లుగా యేసుక్రీస్తు వారి యందు నమ్మిక ఉంచాడు. ఎవరు? ఒక ప్రధాని యేసుక్రీస్తు యందు నమ్మిక ఉంచాడు. ఆ నమ్మకం ఏం చేసిందో తెలుసా? 53వ వచనం, 49వ వచనం నుండి 53వ వచనం చదవండి ఒకసారి. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాటను నమ్మి వెళ్ళిపోయెను. అతడు ఇంకా వెళ్ళుచుండగా ఆ ప్రధాని దగ్గర పనిచేస్తున్నటువంటి పనివాళ్ళు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చినప్పుడు ఏం చెప్పారు? నా కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నారు, నా కుమారుడు చావక మునిపే నువ్వు వచ్చి అతన్ని బ్రతికించు, అతన్ని బాగు చేయి, అతన్ని స్వస్థపరచు అని వేడుకొన్నాడు. అతనిలో ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి అతను వెళ్ళిపోయాడు. నా దేవునికి చెప్పుకున్నాను, నా దేవునికి ప్రార్థన చేశాను, నా దేవునికి విన్నవించుకున్నాను, నా కుమారుడిని బ్రతికిస్తాడు అని నమ్మకంతో యేసుక్రీస్తు వారిని విడిచి వెళ్ళిపోతున్నాడు.
వెళ్ళిపోతున్నప్పుడే మార్గ మధ్యంలో తన దగ్గర పనిచేస్తున్నటువంటి తన దాసులు వచ్చి, ఇదిగో నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, చావ సిద్ధంగా ఉన్నటువంటి నీ కుమారుడు బ్రతికి ఆరోగ్యంగా ఉన్నాడు. కారణం ఏంటంటే ప్రధానిలో ఉన్నటువంటి నమ్మకత్వము తన కుమారుని బ్రతికించింది. మరికొద్ది క్షణాల్లో, కొద్ది నిమిషాల్లో చావ సిద్ధమైనటువంటి తన కుమారుడు బతికి అద్భుతం జరగడం గల కారణం ఏంటంటే ప్రధానిలో ఉన్నటువంటి నమ్మకం. హల్లెలూయా. చావడానికి సిద్ధమైనటువంటి తన కుమారుడు బ్రతకడానికి గల కారణం, చావడానికి సిద్ధమైన తన కుమారుడు బ్రతికి అద్భుతం జరగడం గల కారణం ప్రధానిలో ఉన్నటువంటి నమ్మకం. ప్రధానిలో ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి చావడానికి సిద్ధమైనటువంటి తన కుమారుడు బ్రతికాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, నమ్మకము అద్భుతాలు చేస్తుంది. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి నమ్మకము ఆశ్చర్యమైన కార్యాలు చేస్తుంది. ప్రధానిలో ఉన్నటువంటి నమ్మకం ఏం చేస్తుందంటే చనిపోసినటువంటి తన కుమారుడిని బ్రతికించింది, ఒక అద్భుతము చేసింది. నమ్మకం. బైబిల్ గ్రంథంలో మన పితరులు చాలా మంది దేవుని యందు నమ్మకం ఉంచి అద్భుతాలు చేసి చూశారు. దేవుని యందు నమ్మకం ఉంచి అద్భుతాలు చూశారు. నమ్మకము లేకుండా ఏ కార్యం కూడా జరగదు. నమ్మకము లేకుండా ఏ ఆశ్చర్యము కూడా జరగదు. నమ్మకము లేకుండా ఏ పని కూడా సఫలము కానేరదు. నమ్మకం ఉంచి అద్భుతాలు చూసినటువంటి మన పితరులు చాలా మంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఈ ప్రధాని దేవుని యందు నమ్మకం ఉంచాడు, తన కుమారుణ్ణి బ్రతికించుకోగలిగాడు. అబ్రహాము గురించి కూడా మనకందరికీ తెలుసు. అబ్రహాము గారిని, తన కుమారుడైనటువంటి ఇస్సాకుని దేవునికి బలి దేవుడు చెప్పినప్పుడు దేవుని మీద నమ్మకముతో కుమారుని బలి తీసుకుని వెళ్ళాడు. ఒక బలిపీఠము కట్టి రాళ్ళు పేర్చి కట్టెలు పేర్చి కట్టెల మీద తన ఏకైక కుమారుడిని పడుకోబెట్టి దేవునికి బలి అర్పించేటప్పుడు అప్పటికి కూడా తనలో ఏ అపనమ్మకము లేదు, తనలో ఏ మాత్రం అపనమ్మకము లేదు. నా కుమారుడిని దేవునికి బలి అర్పించిన, నా కుమారుడు కాలిపై బూడిద అయిపోయినా కూడా, ఆ బూడిదలో నుండైనా కూడా నా కుమారుడిని దేవుడు నాకు మరలా అప్పగిస్తాడు అనే నమ్మకముతోనే అబ్రహాము తన కుమారుణ్ణి బలి అర్పించడానికి కత్తి పైకి లేపినప్పుడు వెంటనే అబ్రహాములో ఉన్నటువంటి నమ్మకాన్ని చూసినటువంటి దేవుడు, అబ్రహామా, నీ కుమారుడిని నువ్వు బలి అర్పించొద్దు, నీ కుమారుని నువ్వు బలి అర్పించొద్దు. ప్రియమైన వారలారా, కత్తి పైకెత్తి మనిషి మీద కత్తి వచ్చే లోపు ఎంత టైం పడుతుంది చెప్పాలి? కత్తి పైకెత్తి ఆ కత్తి మనిషి మీదకి రావడానికి ఎంత టైం పడుతుంది? విత్ ఇన్ సెకండ్లో ఒక అద్భుతం జరిగింది. హల్లెలూయా. ఇస్సాకు కూడా ఇదే నా చివరి రోజు అని కూడా నిర్ణయించుకున్నాడేమో బహుశా. అబ్రహాములో అయితే నమ్మకం ఉంది. నా కుమారుని బలి అర్పించి కట్టెల మీద పెట్టి అతన్ని కాల్చివేసినా కూడా, కాలిపోయినటువంటి ఆ బూడిదలో నుండైనా కూడా నా కుమారుని దేవుడు నాకు మరలా అప్పగిస్తాడు అనే నమ్మకం అబ్రహాముకు అయితే ఉంది. కానీ ఇస్సాకులో ఇదే నా చివరి రోజు, చివరి గడియలు, ఇంకా నేను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతూ ఉన్నాను అనే ఆలోచనతో ఇస్సాకు ఉంటాడు. కానీ కత్తి పైకెత్తి కత్తి కిందికి వచ్చే లోపే ఒక అద్భుతం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహామా, నీ కుమారుని బలి అర్పించాల్సిన అవసరం లేదు. అది ముళ్ళ పొదలో ఉన్నటువంటి ఒక గొర్రెపిల్లని తీసుకుని వచ్చి నాకు బలి అర్పించేసే అని చెప్పినప్పుడు ఆ ముళ్ళ పొదలో ఉన్నటువంటి గొర్రెపిల్లని తీసుకుని వచ్చి దేవునికి బలి అర్పించాడు. బలిగా కాబోతున్నటువంటి తన కుమారుని మరలా బ్రతికించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కారణం ఏంటంటే అబ్రహాములో ఉన్నది ఏంటి? నమ్మకం. నమ్మకమే జీవితం. ఇంతవరకు ఆటలో చూస్తా ఉండేవాడిని, నమ్మకం అంటే విశ్వాసం, నమ్మకం అంటే జీవితం అని. హల్లెలూయా. అబ్రహాములో ఉన్నటువంటి నమ్మకము చనిపోల్చినటువంటి తన కుమారుణ్ణి మరలా పొందుకోగలిగాడు. ప్రధానిలో ఉన్నటువంటి నమ్మకము చావ సిద్ధమైనటువంటి కుమారుణ్ణి బ్రతికించుకోగలిగాడు. నమ్మకం ఉంటే మన జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తాయి. హల్లెలూయా. అలాగే సమాజ మందిరపు అధికారి కూడా దేవుని యందు నమ్మకం ఉంచాడు. చనిపోయినటువంటి తన కుమార్తెను బ్రతికించుకోగలిగాడు. మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వాక్యం.
సమాజ మందిరపు అధికారి. మార్కు సువార్త 5:36 నుండి 42 వరకు ఉంటుంది. చదవండి ఒకసారి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రమే ఉంచుము. సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు వారిని ఎవరినైనా తన వెంబడి రానివ్వక గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుట చూచి లోపలికి పోయి, మీరెలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది చెయ్యి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగింది. హల్లెలూయా. సమాజ మందిరపు అధికారి నమ్మక మాత్రమే ఉంచారు. ఆల్రెడీ తన కుమార్తె చనిపోయింది. కానీ యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి, ప్రభువా నా కుమార్తె చనిపోయింది, ఒకసారి బ్రతికించమన్నట్టుగా సమాజ మందిరపు అధికారి యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వారి కుమార్తె చనిపోలేదు, నమ్మక మాత్రమే ఉంచని చెప్పారు. ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత అందరూ ఏడుస్తున్నారు, గొల్లున ఏడుస్తున్నప్పుడు మీరు ఏడవద్దు, అమ్మాయి చనిపోలేదు, అమ్మాయి నిద్రించుతున్నది కానీ చనిపోలేదని చెప్పినప్పుడు ఆ ఏడుస్తున్న వాళ్ళందరూ ఏడుపు ఆపి యేసుక్రీస్తు వారిని అపహాస్యం చేస్తున్నారు. ఏడ్చే వాళ్ళు ఏడుపు ఆపుతారు, మధ్యలో చూస్తూ ఉంటారు. మీరు ఎవరు చనిపోయినప్పుడు ఉన్న ప్రేమంతా ఎలా వస్తూ ఉంటారు. మధ్యలో ఏడుస్తామా నీళ్ళమ్మా ఏడ్స్ ఎక్కువ ఏడుస్తాను ఎప్పుడు వచ్చినావు అంటారు. అంటే ఏడుపు ఆపి గొల్లున అనే మాట అక్కడ ఉంటుంది. ఎక్కువ ఏడుస్తున్నారు. ఎక్కువ ఏడ్చి ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తు అక్కడికి వచ్చి, ఏడవద్దు మీరు, అమ్మాయి చనిపోలేదు, అమ్మాయి నిద్రపోతుంది కానీ చనిపోలేదు, మీరు ఏడవద్దు అంటే ఈ ఏడ్చే వాళ్ళు ఏడుపు ఆపి ఆయన అపహాసం చేస్తున్నారు. మధ్యాహ్నం నాకు కుమార్తె ఇచ్చా, అదే మాదేమన్నా డ్రామానా యాక్షన్, అది సీదే డ్రామా కంపెనీ మాదేమన్నా అన్నట్టుగా యేసుక్రీస్తు వారిని అపహాసం చేస్తున్నారు. ఆయన తిన్నగా ఆ పాప తల్లిదండ్రులని తన శిష్యుని వెంట పెట్టుకొని గదిలోకి వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఆ దాంట్లో నుంచి సనలేదు, అమ్మాయి దగ్గరికి వెళ్ళి తల్లితాకుని అని మాత్రం పలికారు. అంటే చిన్నదానా లెమ్ము అని చెప్పిన వెంటనే చనిపోయింది అనుకొని ఏడుస్తున్న వారు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. తల్లితాకుమి అని చెప్పిన వెంటనే చనిపోయించినది లేవడం ఏంటి? ఈ అద్భుతం ఎలా జరిగింది అంటే, తండ్రి అయినటువంటి శతాధిపతిలో ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి చనిపోయిన చిన్నది మరలా బ్రతికింది. హల్లెలూయా, హల్లెలూయా చెప్దామా, హల్లెలూయా. ఆ ఏడ్చే వాళ్ళు మీరే అనుకుంటా, మరి ఎందుకు హల్లెలూయా చెప్పలేకున్నారు? హల్లెలూయా. నిన్న మంగళవారము అమ్మాయి చనిపోలేదు, నిద్రిస్తుంది కానీ ఎడవద్దు మీరు చెప్పినప్పుడు ఆ ఏడ్చే వాళ్ళు కళ్ళు తుడుచుకొని ఆశ్చర్యం చూస్తున్నారు. యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళి ఏం చేశారంటే, తలితాకుమి, చిన్నదానా లెమ్ము అనే వెంటనే చనిపోయినటువంటి ఆ పాప లేచి కూర్చుంది. ప్రైజ్ ద లార్డ్.
అద్భుతము జరిగింది. ఈరోజు బహుశా మనం ఆయన మాటలు విని ఏడ్చి ఉండవచ్చు, కన్నీళ్ళు కార్చి ఉండొచ్చు. కానీ దేవుడు ఏదో ఒక అద్భుతం చేయడానికి ఈ కార్యం జరిగింది, ఏదో ఒక అద్భుతం జరగబోతూ ఉంది. అంతేకాని నమ్మకాన్ని మాత్రం మనం కోల్పోకూడదు. యేసుక్రీస్తు వారు ప్రధాన కుమారుడు బ్రతకడానికి గల కారణం ప్రధానమైనటువంటి నమ్మకం. చావడానికి సిద్ధమైనటువంటి కుమారుడు మరలా బ్రతకడానికి గల కారణం ఏంటంటే ప్రధానిలో ఉన్నటువంటి నమ్మకం. శతాధిపతి కుమార్తె చనిపోయింది, మరలా బ్రతకడానికి గల కారణం ఏంటంటే శతాధిపతిలో ఉన్న సమాజ మందిరపు అధికారులు ఉన్నటువంటి నమ్మకం. ప్రియమైన వారారా, ఇంకొక విషయం మీకు చెప్తాను. ఒక కుమారుడు మోగ దయ్యం బట్టి గిలగల కొట్టుకుంటున్నాడు, నురగక్కుతున్నాడు, మూర్ఛ వచ్చే వణికిపోయినట్లుగా వణికిపోతున్నాడు. ఆ కుమారుడిని బ్రతికించే వాళ్ళు, ఆ కుమారుడిని బాగు చేసే వాళ్ళు ఒక్కడు కూడా కనిపించట్లేదు. యేసుక్రీస్తు వారి యొద్ద ఉన్నటువంటి శిష్యులందరూ వెళ్ళి ప్రయత్నాలు చేశారు. పో అంటారు, టచ్ అంటున్నారు, ఎన్నెన్నో అంటున్నారు, కానీ ఆ వ్యక్తికి బాగా అవడం లేదు. ఆ మాట చూద్దాం, మీకు అర్థమయ్యేట్టు చెప్తాను. మార్కు సువార్త 9వ అధ్యాయము 24 నుండి 27 వరకు త్వర చదవాలి. మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వాక్యం 27 వాక్యం వరకు. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపుగూడి తమ యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మోగవైన మోగవైన చెవిటి దయ్యమా, వారిని వదిలి పొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ పవిత్రాత్మను గద్దించను. అప్పుడు అది కేక వేసి వాని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. హల్లెలూయా. ఇక్కడ చిన్నవాని తండ్రి అనే మాట రాయబడి ఉంటుంది. ఆ చిన్నవానికి మోగది చెవిటి అనుభవాలు అనేటువంటి ఒక దయ్యం పట్టింది. మోగది చెవిటిది. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు అంటే చెప్పలేదు దయ్యం, ఎందుకంటే దయ్యము మోగది. నేను చెప్పేది వినపడుతుందా? ఎక్కడి నుంచి వచ్చావు అంటే చెవిటిది. ఇంకా ఏం చేయాలి దాన్ని? హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చావు, నీకేం కావాలి, ఎందుకు వచ్చావు అని అడగడానికి ఆ దయ్యం మోగది. పోనీ నేను చెప్పేది వినపడుతుందా? యేసు నామములో పో అంటే వినపడుతుందా అంటే వినపట్లేదు. మరి ఎలా పోలే దయ్యం? ప్రియమైన వాళ్ళరా, అక్కడ ఆ చిన్నవాని తండ్రి యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి, అయ్యా ఎలాగైనా చెయ్యి, ఏమైనా చెయ్యి, నా చిన్న కుమారుడి విషయంలో ఒక అద్భుతము చెయ్యి అని అడిగినప్పుడు, నేను నీ కుమారుని బాగు చేస్తానని నువ్వు నమ్ముతున్నావా అని చెప్పినప్పుడు ఆయన అంటారు, నేను నమ్ముచున్నాను, నా కుమారుని నువ్వు బాగు చేస్తావని, నా కుమారుడి జీవితంలో ఒక అద్భుతము చేస్తావని నేను నమ్ముతున్నాను. అయితే నాలో అపనమ్మకము కలగకుండా సహాయం చేయి. నీ దగ్గర నుండి నా కుమారుడి దగ్గరికి వెళ్ళేలోపు ఎక్కడైనా నాలో అపనమ్మకం ఏమైనా కలుగుతుందేమో. పొరపాటు అపనమ్మకం కలిగితే నా కుమారుడు బాగుపడడు. నాలో అపనమ్మకం కలిగితే నా కుమారుడు దయము విడిచి వెళ్ళిపోదు. అపనమ్మకం కలగకుండా నాకు సహాయము చేయి. నమ్మకం మాత్రమే ఉంచుతున్నాను, నీ మీద నమ్మకంతోనే వెళుతున్నాను అని వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆ చిన్న కుమారుడిని, ఆ చిన్నవాడిని పిలిచి అతనిలో ఉన్నటువంటి దయ్యాన్ని గద్దించిన వెంటనే అతని గడగడలా విలవలాడించి ఆ దయ్యం వెళ్ళిపోయినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళరా, ఆ చిన్నవాని తండ్రి కుమారుడు బాగుపడడం గల కారణం ఏంటంటే ఆ చిన్నవాని తండ్రిలో ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి తన కుమారుడు బాగుపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, భూమి మీద ఎక్కడైనా ఏ జనంలో అయినా చేయనటువంటి అద్భుతములు మన జీవితంలో జరగాలి అంటే దేవుని మాట వినాలి. రెండవదిగా నమ్మకం ఉంచాలి. ప్రధాని నమ్మకం ఉంచాడు, సమాజ మందిరపు అధికారి నమ్మకం ఉంచాడు, చిన్నవాని తండ్రి కూడా నమ్మకం ఉంచాడు. వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరిగాయి. మూడో మాట చెప్పిన ముగిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వాక్యం.
యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వాక్యం. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి ఆ స్థితిలో ఉన్నాడని తిరిగి స్వస్థపరగోరుచున్నావా అని వారిని అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీవు పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా, చాలా అక్కడ అంతవరకు ఆగండి. ఇక్కడ 38 సంవత్సరాలుగా ఒక రోగముతో ఒక వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలుగా అతనికి వచ్చిన రోగము చేత అతను ఒక స్థలంలో పడి ఉన్నాడు. బెతెస్దా అనే కోనేటి దగ్గర అతను పడి ఉన్నాడు. ఆ కోనేటిలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే, ఎవరైనా బాగలేకపోతే, అనారోగ్యం చేత బాగలేకపోతే, లేదా కురుపుల చేత రోగాల చేత బాగలేకపోతే ఆ నీళ్లు కదులుతున్నప్పుడు ఆ కోనేటిలో దూకి తిరిగి లేచినప్పుడు తమలో ఉన్నటువంటి రోగమంతా ఆ కోనేటిలో పడిపోతుంది, ఆరోగ్యంతో తిరిగి వస్తారు. అక్కడ అనేక మంది ఎక్కడి నుండో వస్తున్నారు, కోనేటిలో దుంకుతున్నారు, బాగుపడిపోతున్నారు. ఈ వ్యక్తి ఏమో 38 సంవత్సరాలుగా అక్కడే పడి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలుగా? 38 సంవత్సరాలుగా అక్కడే పడి ఉన్నాడు. ఎంతో మంది వస్తున్నారు, బాగుపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎంతో మంది వస్తున్నారు, మారు మనసు పొందుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎంతో మంది వస్తున్నారు, దేవుని యొద్ద నుండి ఆశీర్వదించబడుతున్నారు, తిరిగి వెళుతున్నారు. కానీ ఈ వ్యక్తి జీవితంలో 38 సంవత్సరాలుగా ఏ మార్పు లేదు. 38 సంవత్సరాలుగా ఏ అద్భుతము లేదు. 38 సంవత్సరాలుగా ఏ మార్పు కూడా లేదు. యేసుక్రీస్తు వారు తిన్నగా ఆ ప్రాంతానికి వచ్చారు. వచ్చిన తర్వాత అనేకులు ఆ కోనేటిలో దిగుతున్నారు, బాగుపడి వెళ్ళిపోతున్నారు. ఈ వ్యక్తి ఏమో కదలడం లేదు, మెదలడం లేదు. ఎక్కడున్నవాడు అక్కడే ఉన్నాడు. ఎక్కడేసిన గొంగలు ఎక్కడే ఉన్నట్లుగా ఎక్కడున్నవాడు అక్కడే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలుగా అంటే 38 సంవత్సరాలుగా 38 సంవత్సరాలుగా అక్కడే ఉన్నాడు. అతని స్థితిని చూసినటువంటి దేవుడు తిన్నంగా అతని దగ్గరికి వెళ్ళాడు. బాబు, ఎంతకాలం నుండి ఇక్కడ ఉన్నావు? ఎంతకాలం నుండి ఇక్కడ ఉన్నావు అని అడిగితే 38 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నానయ్యా. మరేం ఎందుకు బాగుపడలేకపోయావు అంటే, నేను వెళ్దామని అనుకుంటున్నానా? హల్లెలూయా. బాగుపడదామని అనుకుంటున్నానా? వెంటనే ఒకడు వచ్చి బాగుపడిపోతున్నాడు. దూకుదాం అనుకుందామా? వెంటనే వేరే ఒకటి దూకుతున్నాడు, బాగుపడిపోతున్నాడు. నన్ను ఎత్తి నీళ్ళలో వేసేదానికి కూడా ఎవడు నాకు లేడు. నాకు ముందైనా వెనకైనా నాన్నకునేవాడు ఒక్కడు కూడా లేడయ్యా. బాగుపడాలని ఆశ ఉంది, కానీ నన్ను బాగు చేసేవాడు లేడు, నన్ను ఎత్తి కోనేట్లో వేసేవాడు లేడు అన్నట్లుగా సాకులు చెప్తున్నాడు. అక్కడ సాకులు చెప్తున్నాడు. మా ఆత్మీయత రేసన్న గారు ఒక మాట చెప్పేవాళ్ళు ఇతని గురించి. 38 సంవత్సరాలుగా అక్కడ పడి ఉన్నప్పుడు అతను ఎత్తి నీటిలో వేసే వాళ్ళు ఎవరు లేరని అతను చెప్తున్నాడు. మరి 38 సంవత్సరాలుగా అతనికి అన్నం ఎవడు పెట్టాడు? 38 సంవత్సరాలుగా అతని బట్టలు ఎవడు ఉతికాడు? అన్నం పెట్టిన వాడు, బట్టలు ఉతికిన వాడు అతను ఎత్తి నీళ్ళలో వేయలేడా? కారణం ఇదంతా అబద్ధం. ప్రియమైన వాళ్ళారా, 38 సంవత్సరాలు అక్కడ పడి ఉన్నాడు. అతను చెప్పే సాకులు కూడా అబద్ధమని యేసుక్రీస్తు వారు ఎరిగి అక్కడ అంటారు, నువ్వు బాగుపడాలని కోరుతున్నావా? నువ్వు స్వస్థపరచబడాలని ఆశిస్తున్నావా? నువ్వు నిజంగా స్వస్థపరచబడాలని కోరుకుంటున్నావా? లేకపోతే ఇక్కడే ఉంటే బీడీలు వస్తాయి, సిగరెట్లు వస్తాయి, మందు వస్తుంది, అన్నం వస్తుంది, నీళ్ళు వస్తాయని సుఖంగా బ్రతకాలని అనుకుంటున్నావా? అప్పుడు అంటాడు, అయ్యా నేను బాగుపడాలని కోరుకుంటున్నాను అన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు, నీవు చదవండి అక్క మాట మరలా, నీ పరుపునెత్తుకొని నీవు నీ ఎత్తుకొని నడవమని నీవు నీ పరుపునెత్తుకొని నడవమని వానితో చెప్పాను. పరుపుకు ఈయనకున్న సంబంధం ఏంది?
నువ్వు లేచి వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాడు కదా, లేదా నువ్వు వెళ్ళి ఆ నదిలో దూకు అంటే దూకుతాడు కదా. నువ్వు లేచి నీ పరుపుని ఎత్తుకోమని ఎందుకు చెప్పాడు? అతనిలో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా పరుపులోనే ఉన్నాయి. హల్లెలూయా. అతనిలో ఉన్నటువంటి అతను బాగుపడకపోవడం గల కారణం ఆ పరుపే. అతను బాగుపడకపోవడం గల కారణం ఏంటంటే పరుపే. నులక మంచం మీద పడుకున్నవాడు ఎంతసేపు పడుకుంటాడు? డబుల్ కట్ట మంచం మీద పడుకున్నవాడు ఎంతసేపు పడుకుంటాడు? నులక మంచం మీద పడుకుంటే వాడు ఎవడో విపరీతంగా కష్టపడి వచ్చినాడు కాసేపు నిద్రపోతాడు. కష్టపడకుండా సుఖంగా ఉన్నవాడు నులక మంచం మీద పడుకోలేడు. అదే కష్టం చేసినవాడైనా కష్టం చేయని వాడైనా డబుల్ కట్ట మంచం మీద పడుకుంటే అర్ధగంట సేపు నిద్రపోవాల్సిన వాడు 2 గంటలు నిద్రపోతాడు. కారణం ఏంటంటే పరుపులో ఉన్న లాజిక్ అది. హల్లెలూయా, హల్లెలూయా. వీడు 38 సంవత్సరాలుగా ఆ పరుపులో ఉన్నటువంటి సుఖాన్ని అనుభవిస్తున్నాడు. బండల మీద పడుకోలేదు, మనలాగా సాపల మీద కూర్చోలేదు. పరుపు 38 సంవత్సరాలుగా పరుపు మీద ఉన్నాడు అయ్యగారు. అందుకే ఆ పరుపులో ఉన్నటువంటి ఆ బలహీనతను చూసినటువంటి దేవుడు ఏమన్నాడంటే, నువ్వు లేచి, దరిద్రం కూడా పోతుంది, నువ్వు లేచి నీ పరుపుని ఎత్తుకోమని వెళ్ళమని చెప్పాడు. వెంటనే వాడు లేచి ఆ పరుపుని ఎత్తుకొని వెళ్ళాడు. చదవండి ఆ మాట. వెంటనే వాడు స్వస్థత నొంది. అక్కడ ఏమన్నా నీళ్ళలో దుంకాడా? దూకతలికి స్వస్థత ఎలా వచ్చింది? పరుపుని ఎప్పుడైతే విడిచిపెట్టాడో, లేదా దేవుడు చెప్పిన మాటకు ఎప్పుడైతే లోబడ్డాడో వెంటనే స్వస్థత. అతను నీళ్ళలో దుంకలేదండి. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటకు ఎప్పుడైతే లోబడ్డాడో వెంటనే లేచి నీ పరుపుని ఎత్తుకొని వెళ్ళు అని చెప్పిన వెంటనే దేవుని మాటకు లోబడ్డాడు. అయ్యా 38 సంవత్సరాలు ఉన్నా కదా, ఇంకా 2 సంవత్సరాలు అయితే 40 సంవత్సరాలు అవుతాయి, కాసేపు ఉంటానయ్యా అనొచ్చు కదా, అనొచ్చు కదా. ఇంకా 2 సంవత్సరాలు అయితే నేను ఇక్కడ ఉంటాను, తర్వాత లేచిపోతాలే అనొచ్చు కదా. దేవుడు చెప్పిన మాటకు ఎప్పుడైతే వెంటనే అతను లోపడ్డాడో అతనిలో స్వస్థత కలిగింది. ప్రైజ్ ది లార్డ్. అతనిలో ఒక అద్భుతం కలిగింది. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆ వ్యక్తి దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని మాటలు వినటం వేరు, దేవుని మాటకి లోబడడం వేరు. దేవుని మాట వినడం వేరు, దేవుని మాటకి లోబడడం వేరు. వినటానికి లోబడడానికి వ్యత్యాసం మీకు చెప్తాను. 38 సంవత్సరాలుగా అతను దేవుని మాటలు వింటూనే ఉన్నాడు, కానీ లోబడలేదు. 38 సంవత్సరాలుగా అతను మందిరానికి వస్తూనే ఉన్నాడు, ఒక్క కార్యం కూడా జరగలేదు. 38 సంవత్సరాలుగా అతను దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. ప్రార్థన చేయడం రాదు, వాక్యం చదవడం రాదు, ఉపవాసం ఉండడం రాదు, ఆత్మతో నింపబడటం రాదు. లోతైన సంగతులు అతనిలో లేకపోవడం గల కారణం ఏంటంటే అతడు దేవుని మాటకు లోబడలేదు. అనేకులు వస్తున్నారు, బాగుపడిపోతున్నారు గల కారణం, అనేకులు వస్తున్నారు, దేవుడు చెప్పిన మాటకు లోబడుతున్నారు, బాగుపడి వెళ్ళిపోతున్నారు. 38 సంవత్సరాలు ఇక్కడే ఉండడానికి గల కారణం ఏంటంటే అతడు దేవుని మాటకు లోబడలేదు. 38 సంవత్సరాలుగా అతను ఏ మార్పు లేదు. ప్రియమైన వాళ్ళరా, నేను గత కాలంలో కూడా చెప్పాను, గత ఆదివారం కూడా చెప్పాను, ఎన్నో సంవత్సరాలుగా మనం ప్రార్థనగా వెళుతున్నాం, మందిరాలకు వెళుతున్నాం. ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ చూస్తే 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. ఎంతకాలంలో నువ్వు దేవుని నమ్ముకున్నావు అంటే 20 సంవత్సరాలు కూడా చెప్తూ ఉంటారు. మరి నీలో ఉన్న ఆ ఫలాలు ఎక్కడంటే ఒక్క ఫలం కూడా కనిపించదు. ఒక్క ఫలం అంటే ఒక్క ఫలం కూడా కనిపించదు. మనం చెప్పగలగాలి, ఈ 10 సంవత్సరాల అనుభవంలో నేను చక్కగా ప్రార్థన చేయడం నేర్చుకున్నాను, ఈ 10 సంవత్సరాల వ్యవధిలో నేను దేవుని స్తుతించడం నేర్చుకున్నాను. ఒక మాట చెప్పాలి మీకు, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కాకతాళకి ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఇంత 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 శోధన, ఇంత దాని ఇంగ్లీష్ మనకు రాదులేండి, ఇంత ఒత్తిడి మీరు గురవుతున్నారు కదా, ఇంత ఒత్తిడికి మీరు గురవుతున్నారు కదా, మరి మీ రహస్యం ఏంటి? ఒకవైపు చెల్లి, తల్లి, నానుకున్న వాళ్ళందరూ, నమ్మిన వాళ్ళు కూడా నిన్ను విమర్శిస్తున్నారు, ఇంత ఒత్తిడి తట్టుకోవడం గల కారణం ఏంటి అని ఆయన అడిగితే ఆ మాటతో క్రైస్తవులనే ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడాలి. ఏమన్నాడు తెలుసా? ఎంత ఒత్తిడికి గురైనా, నా మీద ఎంతటి భారం వచ్చినా, ఎంత శ్రమలు ఎదురైనా నేను చేయగలిగింది ఏముంది రజని? హల్లెలూయా, హల్లెలూయా. నేను చేయగలిగింది ఏముంది? నేను బాగా ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ఆయన చెప్పిన మాట, నేను బాగా ప్రార్థన చేస్తాను, నా ఒత్తిడి, నా భారం, నా శ్రమ, నా వేదన మొత్తం అంతటిని దేవునికి అప్పగిస్తాను, తర్వాత నేను చేయగలిగింది ఏముంది? ఏం చేయాలో ఆయన చేస్తాడు.
ఇది వేరే విషయం పక్కన పెడితే ఆయన చెప్పిన మాట కదిలించింది. నేను చక్కగా ప్రార్థన చేస్తాను. ఈ మాట మనం చెప్పగలుగుతామా? హల్లెలూయా. ఒక నాయకుడు అండి, రాష్ట్రాన్ని పరిపాలిస్తే నాయకుడు, ఆయనకు 24 hours బిజీగా ఉండొచ్చు. మనకి ఏముండదు. ఆయనకు ప్రార్థన చేసేయడానికి కూడా సమయం లేకపోవచ్చు. అయినా కూడా సమయాన్ని మరీ కేటాయించుకొని ప్రార్థన చేసేవాళ్ళంట వాళ్ళు. ఒక నాయకుడు అండి, మనం ఎంత ఆఫ్టర్ ఆయన అంటారు, నేను బాగా ప్రార్థన చేస్తాను, నాకున్నటువంటి ఒత్తిడి అంతటి దేవునికి అప్పగిస్తాను, తర్వాత ఏం జరగాలో ఆయనే చేస్తాడు. అలాగా మనము దేవుని మాటకు లోబడి ఏం నేర్చుకోగలుగుతున్నాం? దేవుని మాటలు వింటున్నాం, ఓకే, కానీ దేవుని మాటకు లోబడడం లేదు. ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఎదురు లెక్క పెట్టుకోవాలి. లేరు, వాస్తవం లేదు. నేను పోయిన వారం కూడా చెప్పాను, మన పరిచయంలో 3 మాత్రమే వాక్యం కొరకు ప్రార్థన చేయండి అంటే చేస్తున్నారు, కానీ మిగతా వాళ్ళు బెల్లం కొట్టిన రాయిలాగా ఉన్నారని.